హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. పాపం తులసి ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి కీర్తిని తీసుకొని పక్కకు వెళ్తుంది. ఏంటో చెప్పు తులసి అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. వదిన, నేను ఈ సమయంలో మిమ్మల్ని ఇలా అడగటం కరెక్టో కాదో నాకు తెలియదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అడుగుతున్నాను వదినా. భగిని హస్త భోజనం పెడితే పెట్టిన వాళ్ళకి, పుట్టింటి వాళ్ళకి ఇద్దరికీ మంచి జరుగుతుందని పెద్దలు చెప్తుంటారు. అందుకే భగిని హస్త భోజనం పెట్టాలనుకున్నాను వదినా. ఇప్పుడు నేను భగిని హస్త భోజనం పెట్టడం వల్ల ఇటు మన ఇంటికి మంచి జరుగుతుంది. అలాగే మా అన్నయ్య వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది వదినా. ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట కాదనకుండా వచ్చి మా అన్నయ్య పక్కన కూర్చోండి వదినా అని చెప్పి తులసి కీర్తిని అడుగుతూ ఉంటుంది. ఇక కీర్తి ఆలోచిస్తూ ఉంటుంది. వదినా, అమ్మవాళ్ళు, అన్నయ్య వాళ్ళు కానీ ఎప్పుడైనా నీ పట్ల దురుసుగా ప్రవర్తించారా? ఎప్పుడూ కూడా ఇంట్లో అందరికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ నీకే ఇచ్చేవాళ్ళు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో వదినా అని తులసి కీర్తిని అడుగుతూ ఉంటుంది. ఇక కీర్తికి లక్ష్మీ సేనయ్య ఇచ్చే ఇంపార్టెన్స్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ప్లీజ్ వదినా, మా పుట్టింటి వాళ్ళను ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని వచ్చి మా అన్నయ్య పక్కన కూర్చో వదినా ప్లీజ్ అని తులసి కీర్తిని అడుగుతూ ఉంటుంది. ఇక కీర్తి ఏం మాట్లాడకుండా బసవరాజు వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. మా కీర్తి నీకు సరైన బుద్ధి చెప్పినట్టుంది తులసి అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఇక తులసి బాధపడుతూ భోజనం వడ్డించడానికి సిద్ధు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండగా అప్పుడే తులసి, ఒక్క నిమిషం ఆగు, నేను వస్తాను అని చెప్పి కీర్తి అంటుంది. అమ్మ కీర్తి అని బసవరాజు అంటూ ఉంటే, నానా పక్కన కూర్చొని భోజనం చేస్తే ప్రేమ కలుగుతుందా ఏంటి? మీరు నా పైన నమ్మకం పెట్టుకోండి నానా, మన ఇంటికి మంచి జరుగుతుందని తులసి చెప్పింది. అందుకే నేను వెళ్ళి భోజనం చేసి వస్తాను అని చెప్పి కీర్తి అంటుంది. ఇక బసవరాజు, బామ్మ, కనిష్క కోపంగా తులసి వైపు చూస్తూ ఉంటారు. ఇక కీర్తి బయటకు వచ్చి గుమ్మం దగ్గర నుంచోగానే, రావుదినా అన్నయ్య పక్కన కూర్చో అని చెప్పి తులసి అంటుంది. ఇక కీర్తి వెళ్ళి హరీష్ పక్కన కూర్చుంటుంది. థ్యాంక్స్ వదిన, అడగగానే వచ్చినందుకు అని చెప్పి తులసి అంటుంది. తులసి, అందరూ వచ్చారు కదా, ఇంక వడ్డించు అని చెప్పి ఖుషి అంటుంది. ఖుషి చెప్పింది కరెక్ట్ తులసి, ఇక వడ్డించు, ఆలస్యం ఎందుకు అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి మొదటగా పులిహారను కీర్తికి పెడుతుంది. ఇక తులసి తయారు చేసిన వంటలన్నీ కూడా వాళ్ళ అన్నలకు వడ్డించుకుంటూ, అన్నయ్య ఇది నీకిష్టమనే చేశాను, వాణి వదిన నీకిష్టమని పాయసం కూడా చేశాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ తులసి, మా అందరి కోసం చాలానే కష్టపడ్డావు అని చెప్పి వాణి అంటుంది. అదేంటి వదిన, నేను కష్టపడటం ఏంటి, మీ అందరికీ వడ్డీ పెట్టడం నాకు సంతోషం అని చెప్పి తులసి అంటుంది. మరి నా కోసం ఏమీ వండలేదా తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఎందుకు వండలేదు, మీకు ఇష్టమైన ఏంటో కీర్తి వదిన చెప్పింది, వాటన్నిటినీ కూడా చేశాను అని చెప్పి తులసి అంటుంది. ఇక తులసి చాలా సంతోషంగా తన అన్నలకు వడ్డిస్తూ ఉంటుంది. ఇక భోజనం తింటున్న సంతోష్, హరీష్, వాణి అందరూ కూడా తులసి వంటలు చాలా బాగున్నాయి అని చెప్పి తులసిని పొగుడుతూ ఉంటారు. తులసి పులిహార అయితే చాలా స్పెషల్, చాలా టేస్టీగా ఉంది, తింటుంటే తినాలనిపిస్తుంది, ఇంకాస్త పెట్టు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. తులసి, ఆ పులిహార నాకు కూడా పెట్టు అని చెప్పి సిద్ధు అంటాడు. లేదు, ఈ పులిహార వదినకు మాత్రమే స్పెషల్ అని చెప్పి తులసి అంటుంది. ఇక కీర్తికి తులసి కొసరు కొసరి పులిహార వడ్డిస్తూ ఉంటుంది. ఇక కీర్తి సంతోషంగా పులిహారం తింటూ ఉంటే తులసి కూడా చూసి సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న బసవరాజు, బామ్మ, విశాలాక్షి కోపంతో ఇరిటేట్ అవుతూ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇక కనిష్క మాత్రం, తినండి తినండి, మీరు తింటుంది పులిహార కాదు, ఆ పులిహారలో పాయిజన్ కలిపాను. ఓసే తులసి, నువ్వు శాశ్వతంగా ఈ ఇంటికి దూరం అయిపోతావే, నిన్ను శాశ్వతంగా ఈ ఇంటి నుంచి దూరం చేయడం కోసమే పులిహోరలో పాయిజన్ కలిపాను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది. సారీ బావా, ఇలా భోజనానికి పిలిచి మిమ్మల్ని బయట కూర్చోబెట్టి తినిపిస్తున్నందుకు అని చెప్పి సిద్ధు అంటాడు. పర్వాలేదులే సిద్ధు, మేము ఇంట్లోకి రావటానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు అని చెప్పి వాణి అంటుంది. ఏది ఏమైనా సరే అన్నయ్యలు ఈరోజు నా చేతి వంట తిన్నందుకు నాకు చాలా తృప్తిగా ఉంది అని చెప్పి తులసి అంటుంది. తులసి, ఇంతమంది అవమానించినా కూడా నీ సంతోషం కోసమే మేము ఇక్కడ భోజనం చేస్తున్నాం అని చెప్పి హరీష్, సంతోష్ చెప్తూ ఉంటారు.
ఇక కీర్తి భోజనం చేస్తూ ఉంటుంది. హరీష్ కీర్తి వైపు చూస్తూ ఉంటాడు. అన్నయ్య, నీకు ఆలూ ఫ్రై వేయనా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఆలూ ఫ్రై అంటే కీర్తికి చాలా ఇష్టం. కీర్తికి పెట్టు తులసి అని చెప్పి హరీష్ అంటాడు. ఇక కీర్తి షాకింగ్గా హరీష్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. వదినా, నీకు ఆలూ ఫ్రై వేయనా అని తులసి అడుగుతూ ఉంటే, వెయ్యి తులసి, నాకు ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టం అని చెప్పి కీర్తి అంటుంది. ఇక తృప్తిగా భోజనం తింటున్న కీర్తికి సడన్గా పొరమారుతుంది. ఇక దాంతో హరీష్ తులసి తలపై మెల్లగా తడుతూ మంచినీళ్లు తాపిస్తూ ఉంటాడు. ఇక కీర్తిపై హరీష్ చూపిస్తున్న ప్రేమ చూసి కీర్తి షాకింగ్గా హరీష్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి వదినా అలా చూస్తున్నావు? మా అన్నయ్యకు నువ్వంటే ఇంకా ప్రేమ ఉంది, అందుకే నువ్వు ఇబ్బంది పడితే చూడలేకపోతున్నాడు అని చెప్పి తులసి అంటుంది. అవును కీర్తి, నువ్వంటే నా ప్రాణం. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నేను ఎప్పుడూ నిన్ను కాదనుకోలేదు. మన ఇద్దర విడాకులు ఇవన్నీ కూడా మధ్యలో వచ్చిన రూమర్సే తప్ప నేను ఇష్టపూర్వకంగా నీకు విడాకులు పంపించలేదు, సంతకం పెట్టలేదు. ఎవరో కావాలని కుట్ర పన్ని నీకు ఆ విడాకుల నోటీస్ పంపించారు అని చెప్పి హరీష్ అంటాడు. హరీష్ చెప్తుంది నిజమా? నిజంగా హరీష్ నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడా అని చెప్పి కీర్తి ఆలోచిస్తూ ఉంటుంది. వదినా, నేను ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. ఇది మీ ఇద్దరి లైఫ్కి సంబంధించిన విషయం. మీరిద్దరూ కలిసి ఉంటే చూడాలనుకునే వాళ్లే కానీ మీ ఇద్దరు విడిపోవాలని కోరుకునేవాళ్ళు ఎవరూ లేరు వదినా. అన్నయ్య నీపై ఇంకా ప్రేమ చూపిస్తున్నాడు. నువ్వంటే అన్నయ్యకి ఇంకా ప్రేమ, ప్రాణం. నువ్వు అన్నయ్యను దూరం చేసుకోవద్దు వదినా. ఒక్కసారి అన్నయ్య గురించి ఆలోచించు వదినా అని తులసి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే కనిష్క వచ్చి, ఏంటి తులసి, కీర్తికి బ్రెయిన్ వాష్ బాగానే చేస్తున్నట్టున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏ కనిష్క, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంటి, పాయిజన్ కలిపిన పులిహోర తిని వీళ్ళల్లో ఒక్కళ్ళు కూడా చచ్చిపోలేదు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపట్లో తులసి ఇంట్లో నుంచి బయటికి గెంటి వేయబడుతుంది. ఆహా, వినడానికే ఎంత బాగుంది, అదే జరిగితే అని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది. పాయిజన్ కలిపిన పులిహోర తిని అందరూ కూడా చచ్చిపోయినట్టు, తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసినట్టు కనిష్క కలగంటూ ఉంటుంది. ఇదే జరుగుతుంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అందరూ కూడా భోజనం తినటం పూర్తవుతుంది. తులసి, ఇక మేము బయలుదేరతాము అని చెప్పి వాణి అంటుంది. ఒక్క నిమిషం ఆగండి వదినా, మీరు భోజనం చేయటం పూర్తయింది కదా, మీకు హారతి ఇస్తాను, మీరు నన్ను ఆశీర్వదిద్దురు గాని అని చెప్పి తులసి అంటుంది. ఇక తులసి హారతి పళ్ళెం తీసుకొచ్చి అన్నయ్యలకు వదినలకు హారతి ఇస్తుంది. అక్షింతలిచ్చి ఆశీర్వదించమని అడుగుతూ ఉంటుంది. చల్లగా ఉండమని చెప్పి సంతోష్, హరీష్ తులసిని దీవిస్తారు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య అని చెప్పి తులసి అంటుంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది తులసి అని చెప్పి వాణి అంటుంది. సరే, ఇక బయలుదేరదామా అని చెప్పి హరీష్ అంటాడు. బయలుదేరదాం అని చెప్పి వాణి అంటుంది. ఇక అక్కడి నుంచి వెళ్తూ హరీష్ కీర్తి వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇక కీర్తి కూడా హరీష్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. వెళ్ళొస్తాను కీర్తి అని చెప్పి హరీష్ కీర్తికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వదిన, ఇప్పుడు మీరు కూడా బావగారికి భోజనం పెట్టి హారతిచ్చి ఆశీర్వాదం తీసుకోండి వదిన అని చెప్పి తులసి అంటుంది. ఇక కీర్తి కూడా దగ్గరుండి మహేష్కి భోజనం పెడుతుంది. అలాగే నీలిమకు కూడా భోజనం పెడుతూ ఉంటుంది. వంటలు చాలా బాగున్నాయమ్మా అని చెప్పి మహేష్ అంటూ ఉంటే, తులసియే చేసిందన్నయ్య అని చెప్పి కీర్తి అంటుంది. అమ్మ తులసి, వంటలు చాలా బాగున్నాయి అని చెప్పి మహేష్ అంటాడు. థ్యాంక్ యూ బావగారు అని చెప్పి తులసి అంటుంది. ఇక భోజనం చేయటం పూర్తవగానే సిద్ధు తులసిని, మహేష్ నీలిమన్ని పక్కపక్కన నుంచోబెట్టి కీర్తి హారతిస్తూ ఉంటుంది. అన్నయ్య, హారతి ఇవ్వటం పూర్తయింది. ఈ చెల్లెలు సంతోషంగా ఉండాలని ఆశీర్వదించండి అన్నయ్య అని చెప్పి కీర్తి కిందకి వంగబోతూ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే సిద్ధు కీర్తిని గట్టిగా పట్టుకుంటాడు. ఎస్, నేను అనుకున్నది జరిగింది, కానీ కీర్తి ఒక్క విషయంలోనే జరిగిందేంటి? ఎవరైతే ఏంట్లే, ఎఫెక్ట్ అవ్వాల్సింది కీర్తియే. అప్పుడే ఈ తులసికి బడిత పూజ ఉంటుంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది. కీర్తి, కీర్తి ఏమైందమ్మా, కళ్ళు తెరు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏమండి, వదిన్ని తీసుకొచ్చి ఒక్కసారి ఇలా పడుకోబెట్టండి అని చెప్పి తులసి అంటుంది. కీర్తిని తీసుకెళ్లి సోఫాలో పడుకోబెట్టగానే కీర్తి నోట్లో నుంచి నురగలు వస్తూ ఉంటాయి. ఇదేంటి, వదిన నోట్లో నుంచి నురగలు వస్తున్నాయి అని చెప్పి తులసి బాధపడుతూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న విశాలాక్షి, బసవరాజు, అమ్మ కీర్తి ఏమైందమ్మా, కళ్ళు తెరవమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక కీర్తి కళ్ళు తెరవకపోవడంతో, ఏమండి
పరిస్థితి విషమించినట్టుంది. తొందరగా వదిన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్దామండి అని చెప్పి తులసి అంటుంది. ఒరేయ్ సిద్ధు, త్వరగా కీర్తిని హాస్పిటల్‌కు తీసుకెళ్దాంరా అని విశాలాక్షి, బసవరాజు అంటూ ఉంటే ఇక సిద్ధు కీర్తిని ఎత్తుకొని కారులో కూర్చోబెడతారు. ఇక అందరూ కలిసి హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. డాక్టర్ డాక్టర్ అని చెప్పి బసవరాజు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మా కీర్తి నోట్లో నుంచి సడన్‌గా నురగలు వస్తున్నాయి డాక్టర్ అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక కీర్తిని తీసుకొని డాక్టర్ ఐసీయూలోకి వెళ్తారు. కీర్తికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. నోట్లో నుంచి వస్తున్న నురగనంతా కూడా క్లీన్ చేసి కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్, మా కీర్తికి ఏమైంది అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఏ ఫుడ్ తీసుకుంది అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటాడు. హోమ్ ఫుడ్డే తీసుకుంది డాక్టర్ అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయి తీసుకున్న ఫుడ్లో పాయిజన్ కలిసింది అని చెప్పి డాక్టర్ చెప్పడంతో బసవరాజు షాక్ అవుతాడు. ఇక దాంతో కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటే విశాలాక్షి తులసి దగ్గరకు వచ్చి, ఒసే తులసి, నా కూతురు తిన్న భోజనంలో ఏం పెట్టావే? నా కూతురుకి పాయిజన్ పెట్టి చంపేయాలనుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, నాకేం తెలీదు అని చెప్పి తులసి అంటుంది. అమ్మ, తులసి అలా ఎందుకు చేస్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, అక్కడ ప్రాణాపాయంలో ఉంది, నీ చెల్లెలరా అని చెప్పి విశాలాక్షి ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్, నా కూతురికి ఏం కాకుండా మీరే చూడాలి అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటే పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, పాయిజన్ బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయింది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వటం వల్ల, పాయిజన్ కలిసిన ఫుడ్ తీసుకోవడం వల్ల బ్రతకడం కూడా చాలా కష్టం అని డాక్టర్ చెప్పడంతో ఇక బసవరాజు కుటుంబం అంతా కూడా ఏడుస్తూ ఉంటారు. డాక్టర్, మా వదిన్ని ఎలాగైనా బ్రతికించండి అని తులసి అంటూ ఉంటుంది. చెప్పాను కదమ్మా, పేషెంట్ కండిషన్, మా ప్రయత్నం మేము చేస్తాం అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఒరే సిద్ధు, ఈ రాక్షసి నా కళ్ళ ముందుంటే దీన్ని చంపేస్తాను కూడా. నా కూతుర్ను చంపాలని చూసిన ఈ రాక్షసి నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు, దీన్ని ఇక్కడి నుంచి పొమ్మనరా అని విశాలాక్షి అంటుంది. అత్తయ్య, నేను వదిన్ని ఎందుకు చంపాలనుకుంటాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. మంచిగా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? మర్యాదగా బయటికి నడు అని చెప్పి విశాలాక్షి తులసి మెడపట్టి బయటికి గెంటేస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.